నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు. సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీమద్ వెంకట రామమూర్తి స్వామివారి ఆలయంలో ఘనంగా జరుగుతున్న మహా సంప్రోక్షణ కార్యక్రమాలు, అభిషేక మరియు యాగ పూజల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులైన అశేష భక్తజనులు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే నినాదంతో ప్రారంభం కాబోతున్న జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం యువతరం మరియు సామాన్య ప్రజలు నాయకులుగా ఎదగటమే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. సూళ్లూరుపేట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీమద్ వెంకట రామమూర్తి స్వాముల వారి దేవస్థానం వద్ద ఫిబ్రవరి నెల 24వ తేదీ నుండి 3 రోజుల పాటు మహా సంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మొదటి రోజు మంగళవారం నాడు వేద పండితుల ఆధ్వర్యంలో విశ్వక్సేన పూజ మరియు పుణ్యహావచనం, పంచగవ్య ప్రాసన మరియు అకల్మష హోమాలు తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అధిక సంఖ్యలో అశేషమైన భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై తీర్థ మరియు అన్నప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు అనంతస్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించారు. సూళ్లూరుపేట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీమద్ వెంకట రామమూర్తి స్వాముల వారి దేవస్థానం నందు ఫిబ్రవరి 24వ తేదీ నుండి 3 రోజుల పాటు మహా సంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మొదటి రోజు మంగళవారం నాడు వేద పండితుల ఆధ్వర్యంలో విశ్వక్సేన పూజ మరియు పుణ్యహావచనం, పంచగవ్య ప్రాసన మరియు అకల్మష హోమాలు తదితర పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో అశేషమైన భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై తీర్థ మరియు అన్నప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు అనంతస్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సంప్రోక్షణ కార్యక్రమాల్లో ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించారు. కొద్దిగా కిందగా ఉంటే కొద్దిగా లేచి ఎత్తులేమి పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మహాకుంభాభిషేకం సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి రోజు ఉదయం పూట శుద్ధి కార్యక్రమం చెప్పుకున్నాం. మనం పొద్దున శుద్ధి కార్యక్రమంగా కూడా పూర్తయింది. సాయంత్రం 6 గంటల నుండి కూడా విశ్వక్సేన పూజ, మరలా పుణ్యాహవచన, అజంత్ర దీపారాధన, అట్లాగే ఉత్సంగ్రహణ, వేదిని పూజ, ఆ తదనంతరం అంకురారోపణ కార్యక్రమం, ఆ తర్వాత ఇక్కడ వేసుకున్నటువంటి హోమగుండముల యందు అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం, ఇవన్నీ కూడా జరుగుతాయి.
రాజకీయ చరిత్రలోనే మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే చారిత్రాత్మకమైన నినాదంతో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ అన్నారు. నాయుడుపేటలోని పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉయ్యాల ప్రవీణ్ మాట్లాడుతూ 26వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలియజేశారు. యువతరం మరియు సామాన్య ప్రజలు నాయకులుగా ఎదిగే విధంగా ఉద్యమ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ఈ సందర్భంగా ఉయ్యాల ప్రవీణ్ అన్నారు. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ఉద్యమి సభ్యత్వాలు జనసేన పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని జనసేన శ్రేణుల్ని ఆదేశించడం జరిగింది. ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైన ఒక నినాదంతో ఈరోజు ముందుకు వస్తున్నారు. మెంబర్షిప్ టు లీడర్షిప్ అంటే సభ్యత్వం నుంచి ఒక సామాన్య సభ్యుడిగా జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీలో నాయకుడిగా ఎదిగే అవకాశం ఈరోజు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సామాన్య ప్రజలకు కల్పిస్తున్నారు. యువతరానికి రాజకీయాల్లో అడుగు పెట్టాలనుకున్న యువతరానికి కానీ సామాన్యులకు కానీ ఎటువంటి రాజకీయ దృక్పథం లేని కుటుంబాలు లేని అటువంటి వ్యక్తులు కూడా రాజకీయంలో అవకాశాలు కల్పించే విధంగా ఈరోజు మన ఈ మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే కార్యక్రమం ద్వారా ఉద్యమీ సభ్యత్వ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా సభ్యులకి పార్టీలో గుర్తింపు, అదేవిధంగా ఆపద సమయాల్లో వారి కుటుంబాలకి జనసేన పార్టీ ఏదైనా అనుకోని పరిస్థితుల్లో వాళ్ళకి ఏదన్నా కార్యకర్తకి ఏదన్నా జరిగితే వాళ్ళ కుటుంబాలకు 5 లక్షల రూపాయల వరకు బీమాని కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 3 విభాగాలుగా సభ్యుల్ని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు విభజించడం జరిగింది. మొదటిది ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఆయన సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి చేరాలనుకునే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని ఉద్యమకారులుగా వాళ్ళని వర్ణిస్తూ ఉద్యమి అనే విధంగా ఆ సభ్యుడిని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఇటువంటి ఉద్యమకారుల్ని ప్రభావితం చేసి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎంతో మందిని పార్టీలోకి సామాన్యుల్ని యువతరాన్ని పార్టీలోకి తీసుకొచ్చే విధంగా వాళ్ళని మోటివేట్ చేసే ఎవరైతే ఉన్నారో సభ్యత్వాల్ని నమోదు చేసే వాళ్ళు ఉన్నారో వారిని సాధకులుగా కార్యసాధకులుగా పవన్ కళ్యాణ్ గారు వివరించడం జరిగింది. అదేవిధంగా 3వ విభాగం ఏదైతే మన పార్టీ జనసేన పార్టీలో కీలకంగా అంటే ప్రత్యక్షంగా పనిచేయకపోయినా దూరాల నుంచి దూర ప్రదేశాల నుంచి విదేశాల నుంచి కూడా పార్టీకి సపోర్ట్ చేస్తూ అని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పార్టీకి అన్ని విధాలుగా సహకరించే వాళ్ళని ప్రదాతలుగా పవన్ కళ్యాణ్ గారు వివరించడం జరిగింది. ఈ విధంగా ఉద్యమి సాధక్ ప్రదాతలుగా 3 విభాగాలుగా ఈ ఉద్యమి సభ్యత్వ కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది సామాన్యులు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఎటువంటి నామినేటెడ్ పదవులు కానీ ఏది కానీ మనం జనసేన పార్టీ ద్వారా దక్కాలంటే ఈ ఉద్యమీ సభ్యత్వం చాలా కీలకం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని ముఖ్యంగా సులూరుపేట నియోజకవర్గంలోని ప్రతి సామాన్యుడు, ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా సద్వినియోగపరుచుకొని విజయవంతం చేయాలని పేరు పేరున కోరుకుంటున్నాను. అదేవిధంగా మన తిరుపతి పార్లమెంటుకి సంబంధించి మన ఉద్యమీ సభ్యత్వ కార్యక్రమానికి పరిశీలకులుగా మన తిరుపతి ఎమ్మెల్యే గారైనటువంటి ఆర్ఎన్ఎస్ శ్రీనివాస్ గారిని మన అధ్యక్షులు నియమించడం జరిగింది. ఆయన పర్యవేక్షణలో ఫిబ్రవరి 26వ తేదీ నుంచి జరిగే ఈ సభ్యత్వ కార్యక్రమంలో ఆయన పర్యవేక్షణలో మనం ఈ ఉద్యమీ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. రానున్న రోజుల్లో
మన ఉమ్మడి జిల్లాలో సంబంధించినటువంటి తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఆయన పర్యటించి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించడం జరుగుతుంది. మేము కూడా ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసి అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసే విధంగా కష్టపడతాము. రానున్న రోజుల్లో జనసేన పార్టీ మరింత బలంగా ముందుకెళ్లేలాగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు ప్రజల్లోకి గ్రామాల్లోకి సామాన్లు ప్రతి ఇంటింటికి చేరే విధంగా మేము కూడా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై. సూళ్లూరుపేట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నందు జరుగుతున్న మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా 2వ రోజు పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. వేద పండితుల ఆధ్వర్యంలో ఉదయాత్పూర్వం నుండే మూల విరాట్కు పుణ్యహావచనం, అజస్ర, మేదిని పూజ, పంచగవ్యాదివాసం, క్షీరాదివాసం, జలాదివాసం వంటి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయం నందు జరుగుతున్న ఈ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తజనులు స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి మధ్యాహ్నం జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు కార్యనిర్వాహక కమిటీ వారి పర్యవేక్షణలో నిర్వహించబడ్డాయి. ఎస్ఎస్ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీమద్ వెంకట రామమూర్తి స్వామివారి ఆలయంలో ఘనంగా జరుగుతున్న మహాసంప్రోక్షణ కార్యక్రమాలు, అభిషేక మరియు యాగ పూజల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులైన అశేష భక్తజనులు.
సూళ్లూరుపేట నియోజకవర్గంలో మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే నినాదంతో ప్రారంభం కాబోతున్న జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం యువతరం మరియు సామాన్య ప్రజలు నాయకులుగా ఎదగడమే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.